హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మీకు అన్నీ ఒక యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. మన ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా వాడిన వస్తువులు పడేస్తుంటాం కదా, అలా ఎలా చేసుకోవచ్చు ఏంటనేది కూడాను ఈజీ పద్ధతిలో మనం పడేయకుండా మళ్ళీ రీసైకిల్ లాగా ఎలా చేసుకోవచ్చు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఇలా అద్దాల బాక్సులు అవి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇవి పడేస్తుంటాము, పక్కన వేసేస్తుంటాం వాడినప్పుడు ఏమీ లేనప్పుడు. అలాంటప్పుడు ఇగోండి పిల్లలకి మంచిగా యూజ్ఫుల్ అవుతాయండి. ఇదిగోండి ఇలా మనం పిన్నులు కానీ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని నీట్గా సర్దేసేసుకొని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా యూస్ఫుల్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా ఉంటాయి కదండి, మనం జర్నీలకి వాటికి వెళ్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ అవన్నీ ఇలా ఎక్కడంటే అట్లా పడేస్తుంటాము. అలా పడేయకుండా నీట్గా సర్దుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ చూసినా ఎక్కడ పడేయకుండా చూసేదానికి కూడా నీట్గా ఉంటాయండి. ఇలా సర్దేసేసుకొని మనం ప్రతిదీ రీసైకిల్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నానండి. ఇలా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా చూడండి, ప్లేస్ కూడా ఉంది కదా, ప్లేస్ ఉన్నప్పుడు ఇంకేమన్నా పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇలా పెట్టేసేసుకొని నీట్గా ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టేసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చేసండి మనం ఇంకా పెన్నులు పిల్లలు ఎక్కడంటే అక్కడ వేసేస్తుంటారు కదా, మనం వాడనివి పెన్నులు పెన్సిళ్ళు. అలాంటప్పుడు ఇలా ఒక్కోటి ఒక బాక్స్లో పెట్టుకొని మన స్కూల్కి ఎప్పుడు కావాలంటే గుర్తుగా పెట్టుకున్నా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నా కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా ఉంటాయండి మన ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసండి ఇలా బాటిల్స్ ఏమన్నా మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు గాజు కానీ పనికిరాని మనకి వస్తుంటాయి కదా, అని కొన్నప్పుడు అలాంటివి వచ్చినప్పుడు మనం అవి పడేయకుండా మళ్ళీ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తుందండి. మనకి ఎక్కువ చక్కెర ఇగోండి ఇలా వంటింట్లో పనికొచ్చేటివే చక్కెరలు, ఇలా స్పూన్స్ మనకి రెగ్యులర్గా వాడుకునేవి నీట్గా కనిపించేటట్టు పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలా అన్నీ ఇలా స్టోర్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా యూస్ఫుల్ అవుతాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవన్నీ గుర్తుగా ఒక దగ్గర పెట్టుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేదానికి కూడా నీట్గా ఉంటాయండి. మనం ఎప్పుడు ఇవి చెక్క స్పూన్లు వస్తుంటాయి కదా మనకి, ఇవి పడేయకుండా మళ్ళీ రీయూజ్ చేసుకొని మనం జర్నీలకు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు తిని పక్కన పడేసేయచ్చు, ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసామనుకోండి, నీట్గా ఆర్మార్లో స్టోర్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఉన్నాయనేది కూడా నీట్గా ఇలాంటివి పక్కన పెట్టేసుకున్నా కూడా మనకి యూస్ఫుల్గా కనిపిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసండి మనం ఇలా జెండు బాంబులు ఇలాంటి చేసాలు పడేస్తుంటాం కదా, ఇది బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఇలా చేసాల్లో కొంచెం మనం కుంకుమ పసుపు గుళ్ళకి ఎత్తుకొని పోవడానికి ఇట్లాగా పనికొచ్చేదానికి గుడ్లకు వెళ్ళే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. ఇలా చేసాల్లో పోసి మూత పెట్టేసుకొని నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయండి. కుంకుమకి పసుపు కుంకుమ కర్పూరం ఇలా చేసాలు మనం ఇలా చిన్న గాజు చేసాలు పడేయకుండా ఇలా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా పనికొస్తాయండి. ఇది యూస్ఫుల్ అవే వాళ్ళకి మంచిగా పనికొస్తాయని చూపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం పాత బట్టలు రెగ్యులర్గా పడేస్తుంటామండి, అలా పడేయకుండా నీట్గా ఎలా సర్దుకోవచ్చు. మనం ఒక పట్టలు కూడా ఇదిగోండి కాటన్ నైటీలు అలాంటివి ఇలా డోర్ మ్యాట్లు కానివ్వండి ఇలా చేసేసుకున్నాం అనుకోండి, ఇదిగోండి నీట్గా ఇలా పట్టల్లాగా చేసేసి కిందేసేసుకున్నాం అనుకోండి, నీట్గా మనకి పట్టలు కూడా రెడీ అవుతాయి. వర్షాకాలం అయితే మంచిగా పనికొస్తాయండి. నైటీలు కానివ్వండి పాత కాటన్ శారీస్ కానివ్వండి ఇలా కుట్టుకొని సన్నగా ఇదిగోండి ఇలా అంచులు కుట్టేసేసుకుంటే కింద డోర్ వేసేసుకున్నా కూడా నీట్గా ఇదిగోండి మనం పాత టవళ్ళు పిల్లలవి టీషర్ట్లు అవి పడేయకుండా ఇలా ట్రై చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందండి. నైటీలు కానివ్వండి కాటన్ శారీస్ కానివ్వండి ఇలా డోర్ మ్యాట్స్ కానివ్వండి ఇలా ఎవరైనా కూడా చేసుకునేదానికి యూస్ఫుల్గా ఉంటాయండి. కావాలంటే ఎలా కుట్టాలనేది కూడా తర్వాత నెక్స్ట్ వీడియో ఎవరైనా కింద కామెంట్ చేసి అడిగితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా చేసి చూపిస్తానండి. ఎలా కుట్టుకోవాలనేది కూడా ఈజీగా కుట్టుకోవచ్చండి, పెద్ద కష్టం కూడా లేదు. ఈజీగా మన ఇంట్లో మిషన్ ఉన్నా కూడా చేసుకో, లేదంటే చేత్తో చేసి చేసి చూపిస్తానండి. ఇది నెక్స్ట్ వచ్చేసేసి మన ఇంట్లో ఎక్కువగా ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఇలా తెచ్చుకుంటాం కదండి,
ఇలా వేస్ట్గా పడేస్తుంటాము. అలా పడేయకుండా గార్డెనింగ్ మొక్కలకైతే ఇగోండి ఇలా హోల్స్ పెట్టేసేసుకొని మొక్కలకి ఇలా పోసుకునేదానికి కూడా వాటర్ ఇచ్చుకునేదానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి. చిన్న చిన్న మొక్కలకి మనం ఏమన్నా స్ప్రే చేసుకోవడానికి కానీ వాటికి కానీ ఇలా సన్న హోల్స్ పెట్టేసేసుకొని మొక్కలుగా కూడా వాడుకోవచ్చండి. ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఇలా పడేసేసుకోకుండా మళ్ళీ మనం ఎలా చేసుకోవచ్చో అనేది చూపించానండి. మొక్కకి వాటర్లు పోసి సన్నగా హోల్స్ వేసేసి ఒక కుంపట్లో పెట్టినా కూడా వాటర్ అనేది వస్తుంది. మనము ఇంట్లో కూడా ఏమన్నా వర్క్ చేసుకుంటూ ఉంటాం కదండి, గ్యాస్ తుడుచుకోవడానికి అలా సన్నగా ఇలా స్ప్రే చేసేసి నీట్గా మనం లిక్విడ్ అలాంటి వాడుకునే దానికి కూడా ఇదిగోండి ఆల్రెడీ నేను చేసుకొని ఇలాంటివి ఇట్లా వేసేసామనుకోండి క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ బాటిల్ మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా పనికొచ్చే యూస్ఫుల్ టిప్స్ అండి. ఈ వాటర్ బాటిల్స్ చాలా బాగా మనం పడేస్తుంటాము. పడేయకుండా ఇలా చేసి చూడండి. మనకి ఇంక నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇలా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఇలా ఇవి మనం పడేయకుండా మనం ఎక్కడికైనా జర్నీలకి వాటికి వెళ్తున్నప్పుడు చిన్నగా ఇగోండి ఇవి 2 రకాలుగా యూస్ఫుల్ అయి చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక పక్కన వాటర్ బాటిల్స్ ఇదన్నీ కట్ చేసేసి నీట్గా అర్మార్లో కానీ లేదంటే ఎక్కడైనా సర్ది పెట్టుకోవడం కానీ ఇలా చేసుకున్నా కూడా వాటర్ బాటిల్స్, పిల్లల లంచ్ బాక్సులు ఇలాంటివి ఉంటాయి కదా క్యారీ, ఇవన్నీ సర్దుకొని కిచెన్లో సర్దేసుకున్నాం అనుకోండి. దీనికి ఒక క్లాత్ వేసేసుకొని నీట్గా మనం పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగా ఒక క్లాత్ వేసేసేసి నీట్గా కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా ఇది ఎలా వాడచ్చో కూడా చూపిస్తానండి. ఇవి బట్టలు మడతేసేసుకొని ఇదిగోండి మనకి ఇలా నీట్గా బట్టలు పెట్టేసుకునేదానికి కూడా నీట్గా అర్మార్లు లేని వాళ్ళకైతే ఇది మంచిగా యూస్ఫుల్ అవుతాయండి. ఇలా మడిచేసేసి నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నా కూడా ర్యాక్లాగా కూడా ఇది యూస్ఫుల్ అవుతాయండి. తక్కువ అర్మార్లు ఉండే వాళ్ళకి ఇలాంటి కార్డ్బోర్డ్స్ పడేయకుండా. నెక్స్ట్ వచ్చేసి గాజు చేసాలు కానీ అలా మనం పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఇలా పెయింట్ చేసేసుకొని ఇలా మొక్కలు కానీ పెట్టుకున్నా కూడా చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదండి. గాజు చేసాలు వేస్ట్గా మనం పడేస్తుంటాం, ఇలా డిజైన్ చేసి పెట్టేసుకున్నా చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా. ఇలా మన ఇంట్లో పాత బ్రష్లు కానివ్వండి ఇలా వేస్ట్గా పడి ఉంటాయి కదా, అవి పడేయకుండా మనం కిటికీలు తుడుచుకోవడానికి కానివ్వండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తాయండి. బ్రష్లతో మనం ఇలా క్లీన్ చేసేసుకుంటే దుమ్ము కూడా నీట్గా పోతాయండి. ఈజీగా రిమూవ్ అవడానికి కూడా పనికొస్తాయి. పాత బ్రష్లు పడేయకుండా ఇలా చేసుకొని పెట్టుకోండి. మనం వేస్ట్గా మనం పడేస్తుంటాము, డస్ట్బిన్లో వేసేసుకోకుండా ఇలా ఒక తడవ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకి యూస్ఫుల్. ఇదిగోండి నేను ఎలా చేసుకోవచ్చు ఏంటనేది చిన్నగా మనం వేస్ట్గా పడేయకుండా ఎలా సర్దుకోవచ్చు అనేది కూడా చూపించాను కదా. గ్లాస్ వాటర్ బాటిల్స్ కానివ్వండి ఏది మనం పడేస్తుంటాము ప్లాస్టిక్ కానీ అలా పడేయకుండా ఇలా కూడా మళ్ళీ చేసుకోవచ్చని చూపించానండి. చిన్న ఈ ఐడియాస్ ఎవరికైనా నచ్చినా కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ఉపయోగపడే వీడియో అయితే షేర్ చేసుకోండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే కంపల్సరిగా షేర్ చేయండి. ఇంట్లో వేస్ట్గా పడిన వాటితో మనం ఎలా చేసుకోవచ్చు ఏంటనేది కూడా చూపించాను కదండి. కొంచెం మనం ఓపిక చేసుకొని నీట్గా సర్ది పెట్టుకున్నాం అనుకోండి మనకి గుర్తుగా కూడా ఉంటాయి. ఎప్పటికీ ఒక దిక్కడే పెట్టేసుకుంటే అవి ఎక్కడికి పావు. మనం ఏమన్నా తాళాలు అలా తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా డబ్బాల్లో కానీ ఇలా చేసి పెట్టేసుకుంటే మంచి యూస్ఫుల్ టిప్స్ అండి ఇవి. ఎవరికైనా నచ్చినా కూడా కంపల్సరిగా షేర్ అనేది చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మీకు ఇంకేమన్నా కింద కామెంట్స్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరిగా అడగండి, కింద కంపల్సరిగా చేస్తానండి. ఇదండి వీడియో.